ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ఎలా ఉన్నారు ప్రియమైన సహోదర సహోదరీమణులారా? దేవుని కృప వల్ల మీరందరూ బాగున్నారనే నమ్ముతున్నాను. సరే, ఈరోజు దేవుని వాక్యం చూద్దాం. ఈరోజు వాక్యమేమిటంటే సామెతలు 9:17. దొంగిలించిన నీళ్లు తీపి, చాటున తినిన భోజనము రుచియేయుండును. ప్రియులారా, ఈ వాక్యం ఒక లోతైన సత్యాన్ని చెబుతోంది. తప్పు మార్గమనేది మొదట తీపిగా అనిపిస్తుంది. అదేవిధంగా పాపం కూడా మొదట ఆనందంగా అనిపిస్తుంది. కానీ దాని ఫలితం మాత్రం నాశనానికి గురిచేస్తుంది. ప్రియులారా, ఈ రోజుల్లో కొంతమంది ఎలా ఫీలవుతున్నారంటే తప్పు చేసినా పాపం చేసినా గర్వంగా ఫీలవుతున్నారు. ఒక్కసారి చూడండి, దొంగతనం చేసినవాడు ఏమనుకుంటాడంటే నేను చాలా తెలివైనవాణ్ణి అని అనుకుంటాడు. కాని వాడు చేసేది పాపం, అది గ్రహించట్లేదు. అలాగే తప్పు చేసిన వాళ్ళు కూడా హ్యాపీగా ఫీలవుతున్నారు, ఎంజాయ్మెంట్గా ఫీలవుతున్నారు. కానీ అక్కడ విషయమేమిటంటే వాళ్ళు చేసేది తప్పు. అలాగే పాపంలో ఉన్నవాళ్లు కూడా ఫ్రీడమ్ అనుకుంటారు. కాని దేవుని వాక్యమేమి చెబుతోందంటే అది నిజమైన ఆనందం కాదు, అది తాత్కాలిక మోసం. ప్రియులారా, దొంగిలించిన నీళ్లు తీపి అంటే మనకు చెందనిది తీసుకోవడం. డబ్బైనా సరే, వస్తువులైనా సరే, మనుషులైనా సరే, మన కానిది మనం దొంగిలించకూడదు. తరువాత చాటున తినిన భోజనము రుచి అంటే దాచిపెట్టి చేసే పాపం. ఎవరూ చూడట్లేదు కదా, ఎవరూ లేరు కదా, ఈ 4 గోడల మధ్యలో ఎవరు చూస్తారు అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుని కళ్ళు మాత్రం తేట తెల్లగా చూస్తాయి, గుర్తుపెట్టుకో. ఇవి మొదట తీపిగా అనిపిస్తాయి, కాని తరువాత మనసుకు శాంతిపోతుంది, జీవితం నాశనమవుతుంది. మెల్లమెల్లగా దేవునికి దూరమైపోతావు. వార్నింగ్, ప్రియులారా, జాగ్రత్త. శైతాను ఎప్పుడూ డబ్బు రూపంలో, మనుషుల రూపంలో, దేహాల రూపంలో, నువ్వు వాడుతున్న ఫోను రూపంలో, పనిచేస్తున్న స్థలాల్లో పాపాన్ని తీపిగా చూపిస్తాడు. జాగ్రత్త. మరి వాడి నుంచి తప్పించుకోవాలంటే ఒక్కటే మార్గం, మీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. ప్రియమైన సహోదరీ సహోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. మనం ఏవైనా రహస్యంగా పాపం చేస్తూ జీవిస్తున్నామా? మనం చేసే పని దేవునికి ఇష్టమా? ఒక్కసారి మీరే ఆలోచించండి. ప్రియులారా, నిజమైన ఆనందం, సంతోషం, ఆప్యాయత, అనురాగం, స్వేచ్ఛ ఇవన్నీ దేవుని మార్గంలోనే ఉంటాయి. సరే, ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. నేను తప్పు మార్గాన్ని వదిలేస్తాను. నేను ఇక రహస్య పాపం చెయ్యను. దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తాను. ప్రియులారా, తాత్కాలిక తీపి కోసం శాశ్వత ఆనందాన్ని కోల్పోవద్దు. తీపిగా కనిపించే పాపం చివరికి విషమవుతుంది. ప్రభువైన యేసుక్రీస్తువారి కృప నీకును మీ కుటుంబాలకును నిత్యమూ తోడయ్యుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్.